రాష్ట్రంలోని అనేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ కొరడా జులిపిస్తోంది. అధికారులు, సిబ్బంది ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోరమరాజు అడిగి తెలుసుకుందాం. కోరమరాజు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై సోదాలకు సంబంధించిన వివరాలేంటి? పవన్, గత నెల 5, 6 తేదీల్లోని రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీలు నిర్వహించిన తర్వాత ప్రధానంగా 4 ప్రాంతాల్లోనేమో అదనంగా ఈ కార్యాలయాల్లో లెక్కల్లో చూపని నగదు అక్కడ కనిపించింది. ఈ 4 కార్యాలయాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి దానికి సంబంధించి ఆ కేసులకు సంబంధించి కొనసాగింపుగా ఇవాళ మొత్తం రాష్ట్రంలో 14 నివాస ప్రాంతాల్లోని అంటే ఈ కార్యాలయాలకు సంబంధించి సిబ్బంది, సబ్ రిజిస్ట్రార్లు వాళ్ళ సిబ్బంది నివాస ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్ లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. ఇక్కడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావు అలాగే వారి 2 సిబ్బంది మొత్తం 4 నివాస ప్రాంతాల్లోనేమో విశాఖపట్నంలో సోదాలు నిర్వహించారు. అలాగే విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడానేమో కేసు ఇచ్చేసి అక్కడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పందిలపల్లి రామకృష్ణ మరియు ఒక 5 సిబ్బంది ఈ వారి నివాస ప్రాంతాల్లో మొత్తం 6 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మీద కూడానేమో దానికి సంబంధించి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ గా ఉన్న షేక్ మహమూద్ అలాగే సీనియర్ అసిస్టెంట్ మరో సిబ్బంది వీళ్ళ ముగ్గురి ఇళ్ల మీద కూడాను ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరుగుతోంది. అనంతపురం జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది మీద కూడా సోదాలు జరుగుతున్నాయి. అక్కడ ఏంటో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇన్ఛార్జ్ అయిన ప్రసాద్ బాబు అలాగే సీనియర్ అసిస్టెంట్ మరో ప్రైవేట్ వ్యక్తి ఆ ప్రాంగణంలో మరో ప్రైవేట్ వ్యక్తి కూడా పనిచేస్తున్నట్టు గుర్తించారు. వీళ్ళందరి ఇళ్ల మీద కూడా సోదాలు జరుగుతున్నాయనేమో అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయం నుంచి సమాచారం అందించారు. ఇవి ఇంకా జరుగుతాయి. అలాగే భవిష్యత్తులో కూడాను ఎటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా వాటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరుగుతుందని వాళ్ళు చెప్తారు. ఇప్పటికీ దీనికి సంబంధించి ఈ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలకి ఈ క్రిమినల్ కేసులు నమోదు చేశాము. 4 క్రిమినల్ కేసులకు సంబంధించి ఈ ప్రస్తుతం ఈ సోదాలన్నీ జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ధన్యవాదాలు కోరమరాజు.